నాన్ గెజిటెడ్ ఆఫీసర్ క్యాడర్ ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో ముందుంటానని తాడేపల్లిగూడెం తాలూకా ఎన్జీఓ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు దుర్గాప్రసాద్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం ఎన్జీఓ హోంలో జరిగిన యూనిట్ ఎన్నికల్లో ఏకగ్రీవంగా దుర్గాప్రసాద్ అధ్యక్షునిగా ఎన్నికయ్యారు. నామినేషన్ల గడువు ముగిసే సమయానికి అధ్యక్ష కార్యవర్గ పదవులకు ఒక్కొక్కటి మాత్రమే నామినేషన్ దాఖలవడంతో సంఘ కార్యవర్గాన్ని సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షునిగా ఎన్నికైన దుర్గాప్రసాద్ రచ్చా మీడియాతో మాట్లాడారు. గత 4 దశాబ్దాలుగా ఉన్న ఎన్జీఓ అసోసియేషన్ భవనాన్ని మరమ్మతులు చేసి పార్కింగ్ అనుకూలంగా ఏర్పాటు చేసి దాదాపు 1500 మందితో ఉన్న అసోసియేషన్ సభ్యుల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దానని ఆయన హామీ ఇచ్చారు. దీనికి తాను ఒక ప్రణాళిక కూడా సిద్ధం చేసుకున్నారని దుర్గాప్రసాద్ తెలిపారు. ఇక ఈ విషయంపై తాడేపల్లిగూడెం ఎన్జీఓ అసోసియేషన్ నూతన అధ్యక్షుడు దుర్గాప్రసాద్తో మా ప్రతినిధి శివప్రసాద్ ఫేస్ టు ఫేస్. అబ్బాయి సంవత్సరంలో కట్టారండి. సార్ ఇటు చూడండి సార్, ఒకసారి ఇలా చూడండి. ఒక షాలు పదివేలు మనం చేసే తప్పుగా గుర్తిస్తాయి కాబట్టి మీరందరూ కూడా సంఘంలోకి వచ్చినప్పుడు కొంచెం అన్ని విషయాలను పర్ఫెక్ట్ గానే ఉండాలి అనేది నేను ఒకటి కోరుకుంటున్నాను. మరి దాయాది సంఘాలు ఒకటి బయలుదేరింది. మరి దాయాది సంఘాలు బయలుదేరినప్పుడు మరి మన వ్యక్తిత్వం కానీ మనం కోర్సెస్ ఫాలో అవ్వాలి. ఎలాగంటే సంఘ నాయకత్వంలోకి వచ్చిన వాళ్ళకి ఫస్ట్ క్యాండిడేట్ ఆ ఎడిషనల్ క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 15-12 ఇస్తే ఇవాళ 12.7% మరి కాబట్టి ఈ ప్రభుత్వంతో సామరస్యంగా వెళ్తూ అవసరమైనప్పుడు పోరాటాలకి, అవసరమైనప్పుడు ధర్నాలకి కూడా మేము సిద్ధం. ఏపీ ఎన్జిఓ సంఘం ఎప్పుడు స్మైల్ ప్లీజ్. సారీ కెమెరా హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు రచ్చా మీడియా. నేను మీ శివప్రసాద్. మనం ఇప్పుడు పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలోని ఎన్జిఓ అసోసియేషన్ హోమ్లో ఉన్న ఎన్జిఓ హోమ్గా పేరున్న ఈ దాదాపుగా 3-4 దశాబ్దాలుగా ఇక్కడ ఈ ఎన్జిఓ హోమ్ ఉంది. అయితే నిన్నటి రోజున ఇక్కడ తాడేపల్లిగూడెం తాలూకా ఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికలైతే నిర్వహించారో ఈ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఈ ప్రసాద్ ప్రెసిడెంట్గా ఎన్నికయ్యారు. అయితే అధ్యక్షుడిగా ఎన్నికైన ప్రసాద్ మనతో ఉన్నారు. తాడేపల్లిగూడెం తాలూకాలో దాదాపు 15 నుంచి 1600 మంది ఎన్జిఓలు ఏకతాటిపైకి వచ్చి ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. అసలు ఆయన ఈ ప్రెసిడెంట్ గా పోటీ చేయడానికి కారణాలు ఏంటి, ఆయన సిద్ధం చేసుకున్న ప్రణాళికలు ఏమిటి, ఎన్జిఓస్ తరఫున ఆయన ఎటువంటి సేవలు అందించనున్నారు అనేది ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా కంగ్రాచులేషన్స్ ప్రసాద్ గారు. అసలు మీరు ఎందుకు ఈ పోటీ చేయాలనిపించింది, అసలు కారణం ఏంటి? థ్యాంక్ యూ అండి.
నా పేరు సిహెచ్విపి దుర్గాప్రసాద్. నేను సేల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్. నేను 2013లో ఈ సంఘంలోకి ఒక ఈసీ మెంబర్గా, అలా జాయింట్ సెక్రటరీగా, అంచెలంచెలుగా 3 దఫాలుగా సెక్రటరీగా చేశాను. ఇప్పుడు మా జిల్లా అధ్యక్షులు శ్రీ చోడగిరి శ్రీనివాస్ గారు, ఇక్కడ ప్రస్తుతం ఉన్న ప్రెసిడెంట్ జి చంద్రశేఖర్ గారు ప్రమోషన్ మీద ఏలూరు వెళ్ళటంలో ఇక్కడ ఈ ఖాళీ ఏర్పడింది. ఆయన తర్వాత ఇక్కడ సమర్థవంతంగా నేను అన్ని విధులకు, కార్యక్రమాలకు, మా ఉద్యోగులకు సంబంధించిన సమస్యల మీద పోరాటాలకు నేను సమర్థవంతంగా ఉంటానని నా మీద నమ్మకంతో నాకు ఈ అవకాశం ఇచ్చారు. ఆయనకు ముందుగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అయితే ఎన్జిఓ అసోసియేషన్ హోమ్లో ఇంతకుముందు చాలా సందడిగా ఉండేది. కొంతకాలం క్రితం, ఒక దశాబ్ద కాలం క్రితం కొన్ని ఫంక్షన్స్ సైతం జరిగి చాలా మంది ఎన్జిఓస్ అవ్వచ్చు, రిటైర్డ్ ఉద్యోగస్తులు ఇక్కడికి చేరుకుని కొన్ని మీటింగ్లు అవి ఏర్పాటు చేసుకున్నారు. ఇది ఈ మధ్యన మూలన పడిపోయిన పరిస్థితి. దీన్ని ఏమన్నా రీఇన్వెషన్ చేసి మళ్ళీ ఆ తరహా స్థాయికి తీసుకొచ్చే అవకాశాలు ఏమైనా ఉన్నాయి? గతంలో ఇక్కడ చాలా సందడిగా ఉండేది, చాలా కార్యక్రమాలు జరిగేది. చాలా పెద్దవాళ్ళు ఇక్కడ మంచి కార్యక్రమాలు చేసి అందరూ ఉద్యోగులకు అందుబాటులో ఉండి మంచిగా ఉండేవారు. ఇది రోడ్డు చిన్నదవ్వడంలో కొంత ఇక్కడ ట్రాన్స్పోర్టింగ్ సరిగ్గా లేక ఫంక్షన్ జరుపుతాకే సరైన ఫెసిలిటీస్ లేవు. దానివల్ల ఇది కొంచెం సందడి తగ్గిందని కరెక్టే మీరు చెప్పింది. మా జిల్లా అధ్యక్షులు, మా జిల్లా కార్యవర్గంతో మాట్లాడి దీన్ని రీమోడల్ చేసే ఆలోచన కూడా మాకు ఉంది. లాస్ట్ ఇయరే మేము గంటా చంద్రశేఖర్ గారు, మా ప్రెసిడెంట్ గారు, మాజీ అధ్యక్షులు, ఆయన, మేము, మా సెక్రటరీ గారు, మా కార్యవర్గ సభ్యులందరూ కూడా మేము ఆలోచన చేసుకున్నాం. మాటలు జరుగుతున్నాయి. దీని మీద మంచి ప్లాన్ చేసి అందరూ ఉద్యోగులకి, సుమారుగా తాడేపల్లిగూడెం, పెంటపాడు, గణపురం మండలాల్లో 1500 మంది మా ఉద్యోగులు ఉన్నారు. చిన్న ఫంక్షన్స్కి వాళ్ళు ఎక్కడికి బయటకు వెళ్ళాల్సిన అవసరం లేకుండా దీన్ని రీమోడల్ చేసి అందించాలని నాకు మెయిన్గా చాలా కోరిక. నాకు, మా మాజీ అధ్యక్షులు చంద్రశేఖర్ గారికి, సుబ్రహ్మణ్యం గారికి, యోహాన్, అలాగే అసోసియేట్ ప్రెసిడెంట్ సంతోష్, మేమందరం మాట్లాడుకున్నాం. బ్రహ్మం గారు, అందరి సహాయ సహకారాలతో దీన్ని త్వరలోనే మా జిల్లా వాళ్ళ పర్మిషన్ తీసుకుని దీన్ని రీమోడల్ చేసి మా ఉద్యోగులందరికీ అందుబాటులో మంచి భవనం ఉంది అనేలా చేయాలని నా ప్రత్యేక కోరిక. థ్యాంక్ యూ. అది దుర్గాప్రసాద్ చెబుతున్నమాట. అయితే ఎప్పటి నుంచో ఒక మూలలం పడిన పరిస్థితిలో ఉన్న ఎన్జిఓ హోమ్ను రీఇనోవేషన్ చేసి దాదాపుగా 1600 కుటుంబాలు, ఏదైతే ఉద్యోగుల కుటుంబాలు ఏదైనా ఫంక్షన్లు కావచ్చు, చిన్న కార్యక్రమాలు చేసుకునేలాగా, అలాగే రిటైర్డ్ ఎంప్లాయీస్కి ఇక్కడ అవకాశాలు ఇవ్వనున్నట్లుగా ఆయన ఇది వెంటనే చేపట్టనున్నట్లుగా చెప్తున్నారు. అయితే కన్స్ట్రక్షన్ రంగంలో ఉన్న తన అనుభవం కూడా దీనికి కలిసి వస్తుందనేది ఆయన కోరిక. చూస్తూనే ఉండండి మీ అభిమాన ఛానల్ రచ్చా మీడియా.